తాజాగా నేపాల్ నూతన ప్రధాని, అక్కడ యువనేత బాలేంద్ర షా ఆ దేశ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అటు నేపాల్లోనూ ఇటు భారత్లోనూ తీవ్ర చర్చకు కారణమయ్యాయి. యాక్చువల్గా ఎవరైనా పక్క దేశాలు ఇంకో దేశం యొక్క భూభాగాన్ని కనుక ఒక దేశం పక్క దేశాల భూభాగాన్ని కనుక ఆక్రమిస్తే ఆక్రమించాము అని ఎక్కడా బహిరంగంగా చెప్పుకోరు. కానీ అదేంటో కానీ ఆయన పార్లమెంట్లో ఏకంగా నేపాల్ పార్లమెంట్లో మేము భారతదేశ భూభాగాలను ఆక్రమించాము అని చెప్పి ప్రకటించడం ఏదైతే ఉందో తీవ్ర సంచలనానికి కారణమవుతూ ఉంది. ఆయన పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? భారతదేశంలోని భూభాగాలను తమ ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిందనే విషయం ఇటీవల తెలుసుకున్నాను అని చెప్పి ఆయన నేపాల్ పార్లమెంట్లోనే ప్రకటన చేశారు. ఆయన మాటల్లో ఏంటి? మీకు విషయం చెబితే ఆశ్చర్యపోతారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాక నాకు విషయం తెలిసింది. నేపాల్ సరిహద్దు భూభాగాలను భారత్ ఆక్రమిస్తుంది అని చెప్పి ఇన్నాళ్ళు మనం విన్నాం. కానీ మన దేశం కూడా భారత్ సరిహద్దు భూభాగాలను ఆక్రమించింది అని చెప్పి ఆయన నేపాల్ పార్లమెంట్లోనే ప్రకటన చేశారు. ఈ రెండు దేశాలు పరస్పర ఆక్రమణల పర్వానికి స్వస్తి పలికి స్నేహపూర్వకంగా సరిహద్దు సమస్య పరిష్కారానికి ముందడుగు వేయాలని, పరిష్కారం కోసం చైనా, బ్రిటన్లతో దౌత్యపరమైన చర్చలు కూడా మేము జరిపామని ఆ దేశ ప్రధాని పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి భారత్ నేపాల్ మధ్య సరిహద్దు వివాదాలు లేవంటే ఉన్నాయి. మనం కాలాపాని సినిమా కూడా చూసాం కదా. కాలాపాని అయితే ఏముంది, లిపులేకు, లింపియాధుర అనే కొన్ని ప్రాంతాల మీద ఇరు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. అవన్నీ ఉత్తరాఖండ్లో భాగమని, మనం ఉత్తరాఖండ్లో భాగమని కాదు మా దేశంలో భాగమని చెప్పి వాళ్ళు వివాదాలు కొన్ని ఉన్నాయి. బట్ ఈయన ఏకంగా మేము భారత్ భూభాగాలను ఆక్రమించామని చెప్పి నేపాల్ పార్లమెంట్లో చెప్పడం ఏందో మరి ఇవి పిచ్చి వ్యాఖ్యలుగా చూడాలా? మొన్ననే అయ్యాడు ఆయన కొత్త ప్రధాని అండ్ యువనేత. దీని మీద అటు నేపాల్లోనూ ఇటు భారత్లోనూ తీవ్ర చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సోషల్ మీడియాలో కూడా దీని మీద తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది.